భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? సింధుతో కలిసి సంతోషంగా ఉందాం అనుకున్నాను, మధ్యలో ఈ అవాంతరం ఎందుకు సృష్టించావు? ఇన్నాళ్ళు నేను సింధుని అనుమానించి బాధ పెట్టినందుకు నాకు ఇలాంటి శిక్ష వేశావా? నేను మారిపోయానని వదినికి తెలిస్తే ఇంట్లో ఎవరిని వదిలిపెట్టదు. ముఖ్యంగా నా సింధుకి ప్రమాదం పొంచుంది. నా సింధు ప్రాణాలు కాపాడుకోవాలంటే నాకు నిజం తెలిసినా తెలియనట్టే ఉండాలి. నన్ను క్షమించు సింధు, నీతో కలిసి ఉండే అదృష్టం నాకు లేదు. సింధు, నువ్వు నాకు ఇంత దగ్గరున్నా నేను నీతో మనసు విప్పి మాట్లాడలేని పరిస్థితి. నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి నేను అడిగిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఉంది. ఆ అవకాశం కూడా నాకు లేకుండా పోయింది. ఇన్నాళ్ళు నువ్వు నాకు దగ్గర అవ్వాలని ట్రై చేసావు. ఇప్పుడు నేను నీకు దగ్గర అవ్వాలనుకుంటుంటే ఆ దేవుడు నిన్ను నన్ను దూరం చేస్తున్నాడు. క్షమించు సింధు, నన్ను క్షమించు. యష్, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏదన్నా బాధ? బాధే సింధు. ఇన్నాళ్ళు నిన్ను అనుమానించి బాధ పెట్టాననే బాధ నా మనసుని ముక్కలు చేస్తుంది. నా బాధ నీతో పంచుకోవాలన్న బాధ, కానీ పరిస్థితులు నన్ను ఆపుతున్నాయన్న బాధ. ఈ బాధ నా గుండెల్ని ముక్కలు చేస్తుంది సింధు. ఏంటి యష్, ఏం మాట్లాడవేంటి? ఏం లేదా? వచ్చేసావా? నీకోసం ఎదురు చూస్తున్నాంరా. దేనికి నాన్న? నీతో ఒక విషయం చెప్పాలరా. చెప్పమ్మా. నీకేదో ప్రాణగండం ఉందని మీ బామ్మ ఫోన్ చేసి మీ నాన్నకి చెప్పింది. మృత్యుంజయ హోమం చేస్తే ఆ గండం తప్పిపోతుందంటరా. కాని నువ్వు సింధుతో కలిసి హోమం చేయాలని బామ్మ చెప్పిందిరా. సింధుతో కలిసి నువ్వు హోమం చేయాలి అంటే నాకు ఇష్టం లేదురా. నేను వద్దనే చెప్పాను. కానీ ఆలోచిస్తే సింధు మీద నాకున్న కోపం కంటే నా కొడుకు ప్రాణాలు కాపాడుకోవటమే తల్లిగా నాకు ముఖ్యం అనిపించింది. నువ్వు సింధుతో కలిసి హోమం చేయటం అనేది నాకు కొంచెం కూడా ఇష్టం లేదు అసలు. నీ ప్రాణాలకు సంబంధించిన విషయం కదా అని ఒప్పుకుంటున్నాను అసలు. యష్ ఇప్పుడు ఏం ఆన్సర్ ఇస్తాడో చూద్దాం. సింధు యష్లు కలిసిపోతే మాత్రం ఆ సింధుని అంత తేలిక వదిలిపెట్టను. యరేష్, హోమం చేద్దామా? నాకు ఇష్టం లేదు నాన్న. ఓకే, అయితే యష్ మారలేదన్నమాట, మా వైపే ఉన్నాడన్నమాట. అదేంట్రా, నీ ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసి కూడా వద్దంటావేంటి? నా ప్రాణం పోయినా పర్లేదు, నేను మాత్రం సింధుతో కలిసి హోమం చేయలేను కూడా. అసలు నాకు సింధుని చూస్తేనే ఒళ్ళంతా మంట. అలాంటిది తన పక్కన కూర్చొని హోమం ఎలా చేస్తాననుకున్నారు? నా వల్ల కాదు నాన్న. సింధు మీద నీకున్న కోపం కంటే నీ ప్రాణం ముఖ్యం కదరా. ఒక్కసారి ఆలోచించరా. ఆలోచించడానికి ఏం లేదు నాన్న. అమ్మ కోసమే సింధు మన ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను.
అది కూడా నా పిల్లలకి తల్లిగా, నాకు భార్యగా కాదు. నిన్ను బాధ పెట్టాలని మాట్లాడడం లేదు సింధు. నా మనసు చంపుకొని మాట్లాడుతున్నాను. నన్ను క్షమించు సింధు, నన్ను క్షమించు. అమ్మా సింధు, అసలు నువ్వు మనిషివేనారా? ఇంకా ఎన్నాళ్ళని నీ మూర్ఖత్వంతో సింధుని బాధ పెడతావురా? నువ్వు ఎంత కాదన్నా సింధు నీ భార్యరా. నీ భార్యని పట్టుకొని నా భార్య కాదని మాట్లాడతావా? అసలు నీకు సిగ్గుందారా? మధు, నువ్వైనా చెప్పమ్మ వాడికి. ఈ ఇంట్లో వాడు నమ్మేది నిన్నే, వినేది నీ మాటే. నేనేం చేస్తాను మావయ్య? ఏదైనా మరిదిగారిష్టమే కదా. తనకిష్టం లేకుండా హోమం చేస్తే మాత్రం మంచి జరుగుతుందో చెప్పండి. నేనైతే మా మరిదిగారికి సపోర్ట్ చేస్తాను. యష్, ఏంటిదామో ఇలా జరిగింది? అదే నాకు అర్థం కావడం లేదు చంద్ర. యష్ ఇలా మాట్లాడతాడనుకోలేదు. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ. పొడుపు కదే అప్పటికీ. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా. ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో, తొరబాటు ఏదో, అది దాటలేని తడబాటు ఏదో. ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఛ! ఇప్పుడు ఎలా సింధుకి దగ్గర అవ్వాలి? ఎలా? సింధు గురించి ఇప్పుడు నిజం తెలిసి నా తప్పు ఒప్పుకొని సింధుకి దగ్గర అవుదామనుకుంటే ఛ! వదిన సింధుని చంపేస్తానంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? భగవంతుడా, ఏం చేయాలో అర్థం కావట్లేదే. నాలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు.